హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో స్టెప్ బై స్టెప్ ప్రైజ్ యాక్షన్ అనాలిసిస్ అనేది ఎవ్రీ ట్రేడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ కరెన్సీ పేర్లో చూడొచ్చు, మనకు ఓటీసీ కరెన్సీ పేరు. సో ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో మనకి చూడొచ్చు క్లియర్ కట్గా. సో ఇక్కడ డబల్ బాటమ్ క్రియేట్ చేస్తే ఒక రివర్సల్ సైన్ వచ్చింది. సో ఒక చూడొచ్చు మనకు ఒక మూమెంటం చూపెట్టింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఇది ఒక కంప్లీట్ ఒక సప్లై ఏరియా అనుకుంటే అక్కడ హిట్ అయిన తర్వాత చూడొచ్చు మనకి సెల్లర్స్లో స్ట్రెంత్, అంటే ఇక్కడ హిట్ అయిన తర్వాత సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది మనకి స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. సో అట్లాగే మనకి ఒక స్ట్రక్చర్లో కూడా ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎప్పుడైతే, అంటే ఇది జనరల్గా ఇక్కడ వీక్నెస్ క్యాండిల్ అని చెప్పేసి ఇక్కడ అందరూ బై ట్రేడ్ తీసుకుంటారు ఈ యొక్క క్యాండిల్ తర్వాత, బట్ ఇక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో ఆ యొక్క సప్లై అనేది కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క స్ట్రాంగ్ సప్లై అనేది మనకు ప్రీవియస్గా ఉన్న ఒక సెల్లర్స్ ఏరియా నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు రీట్రేస్ అవుతున్నారు బయర్స్, వాళ్ళ స్ట్రెంత్ కూడా ప్రాపర్గా లేదన్నమాట. సో ఈ యొక్క సెల్లర్స్ యొక్క క్యాండిల్ వచ్చేసి మనకి సెల్లర్స్ యొక్క ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఒక సెల్లర్స్ యొక్క ప్రెజర్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, అక్కడ నుంచి రిజెక్షన్ ఉందని చెప్పేసి నెక్స్ట్ అందరూ బై ట్రేడ్ తీసుకుంటారు, బట్ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో మనకి మంచి కన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ అండ్ ఈ యొక్క సప్లై అనేది ఒక స్ట్రాంగ్ సప్లై ఏరియా నుంచి స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఓవరాల్గా డైరెక్షన్ కూడా మార్కెట్లో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఇన్ని కన్ఫర్మేషన్స్ అన్నమాట, అంటే ఒక సింగిల్ ట్రేడ్ ఓపెన్ చేయడానికి మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది డెఫినెట్లీగా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే చూసినా ఇక్కడ రివర్సల్ సైన్ ప్లస్ మనకి ఈ యొక్క సెల్లింగ్ యొక్క ప్రెజర్ కూడా ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఎప్పుడు కానీ సో ఇక్కడ నేను ఒక మంచి కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో సో చూడొచ్చు ఇండికేటర్స్ అని చెప్పేసి డిపెండ్ అవ్వకండి, సపోర్ట్ రెసిస్టెన్స్ అని కాకుండా మీరు రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని రీసెర్చ్ చేయండి. సో రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ని నేర్చుకోండి. సో అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. ఇండికేటర్స్ అనేది మార్కెట్ని ఫాలో అవ్వవు. సో కంప్లీట్గా మార్కెట్ ఇక్కడ ఏదైతే ఉందో సో మనకి ప్రైజ్ యాక్షన్ మాత్రమే ఇక్కడ ఫాలో అవుతుందన్నమాట. సో ఎస్ఎంసీ కానివ్వండి, ప్రైజ్ యాక్షన్ కానివ్వండి. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి మీరు ప్రైజ్ యాక్షన్ మీద వర్క్ చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు అయితే ప్రైజ్ యాక్షన్ నేర్చుకోండి. ముఖ్యంగా ప్రైజ్ యాక్షన్లో స్ట్రక్చర్ రీడింగ్ అండ్ క్యాన్6 సైకాలజీ రీడింగ్ అనేది రావాలి. సో ఇక్కడ ప్రతి ఒక్క క్యాండిల్స్కి ఒక కైండ్ ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుందన్నమాట. అది మీరు ప్రాపర్గా, అంటే స్టోరీని మీరు రీడ్ చేయాలి. ప్రైజ్ యాక్షన్ స్టోరీని మీరు రీడ్ చేస్తే, స్ట్రక్చర్ని రీడ్ చేస్తూ ప్రైజ్ యాక్షన్ స్టోరీని క్యాండిల్స్లో మీరు రీడ్ చేస్తే నెక్స్ట్ మార్కెట్ యొక్క మూమెంటం అనేది మీరు ఎనలైజ్ చేయగలుగుతారనమాట. సో అది మీకు ప్రాపర్గా ఐడియా లేకపోతే మీకు ఈ యొక్క యాక్యురసీ అనేది ఉండదు ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్లో. సో ఇక్కడ చూడొచ్చు నేను సెల్ ట్రేడ్, బికాస్ ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఇన్ని స్ట్రక్చర్ పరంగా ఉంది, ఇక్కడ కన్ఫర్మేషన్, ఇక్కడ రివర్సల్ సైన్ కన్ఫర్మేషన్ ఉంది. సో తర్వాత నెక్స్ట్ టార్గెట్కి గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మనకి ఇక్కడ చూడొచ్చు రిప్లైలో వాళ్ళు సెల్లర్స్ వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు అనమాట. సో స్ట్రాంగ్ అవుతున్నారు, వాళ్ళు వీక్ అవ్వట్లేదు. సో స్ట్రాంగ్గా ఇండికేట్ చేయడం వల్ల ఆ యొక్క క్యాన్6 సైకాలజీ కన్ఫర్మేషన్తో నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో వాళ్ళు వీక్ అవ్వలేదన్నమాట, రిప్లైలో వాళ్ళు స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో స్ట్రక్చర్ వైజ్గా మనకు కన్ఫర్మేషన్ ఉంది. రివర్సల్స్ మనకు మార్కెట్లో రివర్సల్ని కూడా మనం ఇక్కడ అనలైజ్ చేసేసాము. సో క్యాన్6 సైకాలజీలో మనకి కన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్కి గ్యాప్ ఉంది. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు రియాలిటీ, అంటే ప్రైజ్ యాక్షన్లో మనము ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా ఈ యొక్క స్ట్రక్చర్ నాలెడ్జ్ కానివ్వండి, క్యాన్6 రీడింగ్ నాలెడ్జ్తో మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో ఒక మార్కెట్ని అనాలిసిస్ చేయాలంటే సింగిల్ కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది పనికిరాదు. అది ముఖ్యంగా సపోర్ట్ రెసిస్టెన్స్ ఎస్ఎన్ఆర్, ముఖ్యంగా ఇండికేటర్స్ అని చెప్పేసి ఇవి మీరు పక్కన పెట్టి ఎప్పుడైతే రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని రీసెర్చ్ చేస్తారో మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో, అప్పుడు మాత్రమే మీకు మెల్లమెల్లిగా సబ్జెక్ట్ అనేది అర్థం అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు
మనకు వీక్నెస్ తర్వాత బయర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకేంటంటే బ్రోకర్స్ గురించి అడుగుతున్నారు. సో ఏ బ్రోకర్ అయితే బెటర్ అని చెప్పేసి ఫోరెక్స్ మార్కెట్ బ్రోకర్స్ గురించి కానివ్వండి, లేకపోతే స్టాక్ బ్రోకర్స్ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, నేను ఇక్కడ అఫ్లేటర్ని కాదు, నేను కంప్లీట్గా ట్రేడింగ్ ఎడ్యుకేటర్ని. మీకు ప్రైజ్ యాక్షన్లో కానీ ఎస్ఎంసీలో కానీ A to Z కంప్లీట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో మీకు పూర్తిగా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. అట్లాగే మీ డౌట్స్ కూడా క్లారిఫై చేయగలుగుతాను. బట్ ఇక్కడ నేను అఫ్లేషన్ అనేది నేను ఇంకా తీసుకోలేదు. సో బ్రోకర్స్ గురించి మీరు ఒక రీసెర్చ్ చేయండి. యూట్యూబ్లో చాలా మట్టుకి ప్రతి ఒక్క బ్రోకర్ మీద మనకి ఒక కైండ్ ఆఫ్ యూట్యూబ్లో మనకి చాలా మట్టుకు ఉంటాయి వీడియోస్. సో మీకు వెరిఫికేషన్ కానివ్వండి, ఒక డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడంలో కానివ్వండి, సో ప్రతి బ్రోకర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి మనకి యూట్యూబ్లోనే. మీరు రీసెర్చ్ చేయండి. సో నేను ఎలాంటి బ్రోకర్కి అఫ్లేషన్ అనేది చేయను అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో వితౌట్ కన్ఫర్మేషన్ మనం ట్రేడ్ తీసుకోకూడదు అన్నమాట. సో గుడ్డిగా సింగిల్ ట్రేడ్ కన్ఫర్మేషన్ని చూసి మనం ట్రేడ్ అనేది ఎంట్రీ చేయకూడదు ఎప్పుడు కానీ. సో ఇక్కడ చూస్తున్నాను, ఒక ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏదైనా కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒక సెల్ ట్రేడ్ ఓపెన్ చేశాను నేను. బట్ ఇక్కడ మనకి ఇక్కడ చేసిన మిస్టేక్ మోస్ట్లీ ఏంటి అంటే, ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా, ఎప్పుడైతే మార్కెట్లో బయర్స్ వాళ్ళ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క సిచ్యువేషన్లో చూడండి, ఈ సిచ్యువేషన్లో ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ని వీక్నెస్గా మనం కన్సిడర్ చేస్తాము. డెఫినెట్లీగా ఇది వీక్నెస్ కాదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్న, అంటే దీనికి బిహైండ్ ఏదైతే రీట్రేస్మెంట్లో వచ్చిన ఈ యొక్క సెల్లర్స్ వీక్నెస్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా షో చేశారన్నమాట. సో సెల్లర్స్లో కనుక స్ట్రెంత్ ఉంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్లో మూమెంటం ఈ విధంగా క్రియేట్ అయ్యేది. బట్ సెల్లర్స్లో స్ట్రెంత్ అనేది లేదు. వాళ్ళు ముందుగానే ఇండికేట్ చేస్తున్నారు మాలో స్ట్రెంత్ లేదని చెప్పేసి. తర్వాత బయర్సే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ మనకి ఇక్కడ ప్రీవియస్గానే చూడొచ్చు, ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేసినా కూడా ఆ గ్రీన్ క్యాండిల్ని ఇక్కడ కంప్లీట్గా ఒక ఎంగల్ఫ్ అనేది చేయలేకపోయారు. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ బయర్స్ యొక్క ప్రెజర్ అనేది ఉంది ఇక్కడ మెయిన్గా. సో ఇక్కడ బయర్స్ యొక్క ప్రెజర్ ఉంది. ప్రీవియస్ స్ట్రక్చర్లో కూడా మనకి సెల్లర్స్లో ఒక క్లియర్ కట్ వీక్నెస్ అనేది ఇండికేట్ చేసింది. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. బట్ అక్కడ నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను, ఇది లాస్ అయిపోయింది అనమాట. సో స్టోరీ అంటే మీరు స్టోరీని రీడ్ చేయడం, అంటే ఒక్కొక్క క్యాండిల్ స్టిక్స్ని స్టోరీని ముందుగానే మనకి ఇండికేట్ చేస్తుంది. దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఆ యొక్క ప్రైజ్ యాక్షన్ని డెఫినెట్లీగా మీరు మార్కెట్ యొక్క ఫ్లోతో మీరు అనలైజ్ చేయగలుగుతారన్నమాట. మార్కెట్ని, ఏ మార్కెట్ అయినా, ఈవెన్ మనకి ఫోరెక్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇండియన్ స్టాక్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఏ మార్కెట్ అయినా మనకి క్యాండిల్స్టిక్ స్టోరీ, ప్రైజ్ యాక్షన్, ఈ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉందో ప్రతి మార్కెట్లో అది సేమ్గానే ఉంటుంది. సో అట్లా ఏం లేదు, ఒక్కొక్క మార్కెట్కి ఒక్క విధమైన స్టడీ అట్లా ఏమి ఉండదు. ప్రైజ్ యాక్షన్ ఇట్స్ ప్రైజ్ యాక్షన్ అనేది కంప్లీట్ మార్కెట్ సబ్జెక్ట్. అది ఏ మార్కెట్గా అయినా కానివ్వండి, ప్రైజ్ యాక్షన్ అనేది కంప్లీట్ మార్కెట్ సబ్జెక్ట్ అది. సో ఈ యొక్క క్యాండిల్స్టిక్ స్టడీని మీరు నేర్చుకోవాలి. సో స్ట్రక్చర్ యొక్క రీడింగ్ స్టడీని మీరు నేర్చుకోవాలి. సో అది మాత్రమే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక వీక్నెస్ తర్వాత సెల్లర్స్ ఒక స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక స్ట్రక్చర్ వైజ్గా చూడండి, మనకు క్లియర్ కట్ ట్రెండ్ అనేది ఇండికేషన్ లేదన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్గా ట్రెండ్ అనేది ఇండికేషన్ చేయట్లేదు. మళ్ళీ ఈ యొక్క ఏదైతే సెల్లర్ క్యాండిల్ ఉందో, ఈ సెల్లర్ క్యాండిల్ దగ్గర మనకు బయింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేసి ఇక్కడ 3 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. బట్ మోస్ట్లీ మనం ఇలాంటి ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్లో ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. సో అవాయిడ్ చేస్తేనే మీకు మంచిదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది వర్క్ అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం వల్ల మనకు ఈ యొక్క ట్రేడ్స్ చూద్దాం మనకి విన్నింగ్లో బుక్ అయిపోయాయా. సో ఇక్కడ చూడొచ్చు, మనకి 2 ట్రేడ్స్ మనకి రీఫండ్ అయిపోయాయి. సో సింగిల్ ట్రేడ్ ఇంకోటి లాస్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనకు నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్గా కన్ఫర్మేషన్స్ ఉంటాయి. మనం ప్రాపర్గా పేషెన్స్గా రీడ్ చేద్దాం. సో ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేసి క్లియర్ కట్ స్టోరీతో మనం కన్ఫర్మేషన్ చూసి ట్రేడ్ అనేది అనలైజ్ చేద్దాం ఇక్కడ. సో నో ప్రాబ్లం, ఇక్కడ USD BRL వచ్చేసి కంప్లీట్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ గ్యాప్ అప్తో ఒక రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. సో కంప్లీట్గా లెవెల్ కూడా స్కిప్ అయిపోయింది ఇక్కడ, క్లియర్ కట్గా చూడొచ్చు. సో లెవెల్ కూడా స్కిప్ అవ్వడం, సో మళ్ళీ ఒక రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి కొంత ఫార్వర్డ్ చేశాను, మంచి ఇక్కడ చూడొచ్చు మనకు ఒక స్ట్రక్చర్లో కూడా, అంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మేజర్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత మార్కెట్లో
ఇక్కడ రివర్సల్ సైన్ ఇస్తూ ఎప్పుడైతే ఈ యొక్క ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్గా ఒక సప్లై ఏరియా. సో సప్లై ఏరియాని హిట్ అయినప్పుడు స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ రావడం మనకి చూడొచ్చు. ఇక్కడ స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో ఆ రివర్సల్లో కూడా రీట్రేస్ అవుతున్న బయస్లో స్ట్రెంత్ లేదు. సో రీట్రేస్ అవుతున్న బయస్లో స్ట్రెంత్ లేదు. సో మార్జినల్ సేఫ్టీతో నేను మెయింటైన్ చేసి ఇక్కడ 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను ప్రీవియస్ లాస్ని రికవరీ చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు ఇది డెఫినెట్గా మనకి ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ అన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను, మనం ఇక్కడ సిగ్నల్స్ అని జనరల్గా ఫాలో అయితే ఎంట్రీ వల్ల మనకి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఎంత యాక్యురేట్ సిగ్నల్ దొరికినా కూడా ఎంట్రీ వల్ల ఇక్కడ ఎంట్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సిగ్నల్స్ మీద బేస్ అవ్వడం కన్నా మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వాలి. సో మీ ఓన్ నాలెడ్జ్ మీద. సో సబ్జెక్ట్ లెర్నింగ్ అనేది మీరు చేసుకోండి. ఫస్ట్ ఒక మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి డెఫినెట్గా. సో అందరు చేసే మిస్టేక్స్ అది సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా డిమాట్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని లేకపోతే ఒక 4x కైండ్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు అకౌంట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మాత్రం మీరు ఎంత అమౌంట్ ఉన్నా కూడా మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉన్నా కూడా అట్లాగే ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా కూడా దాంట్లో యూజ్ లేదన్నమాట. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు రీట్రేస్మెంట్లో ఒక ప్రాపర్ వీక్నెస్, అంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ వచ్చింది మనకి, వీళ్ళ రీట్రేస్మెంట్లో ఒక వీక్నెస్ మనకు కనబడింది. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు ఇది సెల్లర్ క్యాండిల్ అన్నమాట. సో రీట్రేస్ అవుతున్న బయస్లో పూర్తిగా స్ట్రెంత్ అనేది లేదు ఇక్కడ. సో స్ట్రక్చర్లో కూడా రివర్సల్ సైన్ ఉంది. సో అంటే స్టోరీని రీడ్ చేయండి స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా ఈ విధంగా. సో ప్రీవియస్ లాసెస్ని కూడా మనం ఇక్కడ రికవరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మార్కెట్ ప్రైజ్ యాక్షన్ని రీచ్ చేయడం నేర్చుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో కలుద్దాం. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.